ఓం శ్రీ గణేశాయ నమః. ప్రియమైన మకర రాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నవంబర్ 20, 21, 22 వరుసగా వచ్చే ఈ 3 రోజులు యథార్థంగా మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు తేగల శక్తివంతమైన రోజులు. ఈ రోజుల్లో గ్రహచలనం ఎలా ఉంది, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ భావాలు వేటికి శుభం, వేటికి పరీక్ష, వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆర్థికంగా ఏం జరగవచ్చు, ఈ వీడియోలో పూర్తిగా అంత వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో చిన్న సూచనలు ఉంటాయి, అవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక ముందుగా అయితే మకర రాశి వారి లక్షణాలు మరియు స్వభావం గురించి తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వారి సహజ స్వభావం ఏంటో చూసేద్దాం. ఈ రాశి వారికి కష్టం అంటే భయం ఉండదు. మీరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. ఏ పని చేసినా శ్రద్ధ, సుదీర్ఘ ఆలోచన, ఆచరణ ఇవన్నీ వీరు పాటిస్తారు. మీరు మాట్లాడేది తక్కువ, ఆలోచించేది ఎక్కువ. ఏ పరిస్థితిలోనైనా సైలెంట్గా, స్ట్రాంగ్గా ఉండగలిగే శక్తి మకర రాశి వారికి ఉంటుంది. కానీ మీలోని ఈ సీరియస్ నేచర్ కొన్నిసార్లు మిమ్మల్ని ఒంటరిగా అనిపింపచేస్తుంది. చిన్న విషయాలు కూడా మీరు మనసులో పెట్టుకుంటారు. ఒకసారి టెన్షన్ వచ్చేసరికి దాన్ని బయట పెట్టరు, లోపలే మోస్తారు. ఇలాంటి స్వభావం ఉన్న మీకు ఈ 3 రోజులు ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు ఒక్కో రోజుకు వెళ్ళి చూద్దాం. ఇక మొదటగా అయితే నవంబర్ 20 మొదటి రోజు ప్రభావం ఎలా ఉంది. నవంబర్ 20 ఈరోజు మీకు ఉద్యోగం, పని, ఆర్థిక రంగంలో శక్తివంతమైన ప్రభావం కనిపిస్తుంది. ఇక శుభ ఫలితాలు ఏంటి అంటే, చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్ళీ మొదలు కావచ్చు. మీకు ఎదురు చూస్తున్న సమాచారం కూడా రావచ్చు. ఉద్యోగస్తులకు ఉన్న ఒత్తిడి తగ్గి ఒక పెద్ద బాధ్యత నుండి రిలీఫ్ కనిపిస్తుంది. వ్యాపారస్తులకు చిన్న లాభం, కొత్త కస్టమర్లు కూడా రావచ్చు. మీ మాటను నమ్మి ఒకరు సహాయం కూడా చేయవచ్చు. ఇక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, కుటుంబంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రూపొందించవచ్చు. ఆలోచించకుండా మాట మాట్లాడితే చిన్న సమస్యలు కూడా వస్తాయి. ఆరోగ్యంలో అలసట, నడుము నొప్పి కూడా రావచ్చు. ఇక చేయాల్సిన పూజలు ఏంటి అంటే, ఉదయాన దేవుడికి గోమయ దీపం లేదా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. ఇది ఈ రోజు నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తగ్గిస్తుంది. ఇక నవంబర్ 21 భావంకర రోజు. ఇది 3 రోజులలో అత్యంత భావోద్వేగపూరితమైన రోజు. ఎందుకంటే చంద్ర శని సంబంధం మీ భావాలకు, నిర్ణయాలకు ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఏం జరగవచ్చు ఈ నవంబర్ 21వ తారీఖు. మనసులో కాస్త ఆందోళన, ఆలోచనలు ఎక్కువ అవుతాయి. కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. మీ మాటలు మిమ్మల్ని కష్టంలో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. బయటి వాళ్ళ ఒత్తిడితో చిన్నపాటి టెన్షన్ కూడా రావచ్చు. కానీ ఇదంతా తాత్కాలికం. శుభం ఎక్కడ ఉంటుంది. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన నిజం తెలిసే అవకాశం కూడా ఉంటుంది. మీ పాత సమస్యలకు ఒక ముగింపు కూడా కనిపించనుంది. దూరంలో ఉన్న ఒక వ్యక్తి నుంచి మంచి సమాచారం కూడా వస్తుంది. మీరు చేసిన ఉపవాసం, ప్రార్థనలు ఈరోజు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇక తప్పక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు డబ్బును బారో చేయవద్దు, అంటే అప్పు తెచ్చుకోవద్దు, అప్పు ఇవ్వవద్దు. పెద్ద పెట్టుబడి కూడా పెట్టవద్దు. రాత్రి వరకు ఆర్గ్యుమెంట్స్ దూరంగా ఉంచండి. ఇక పూజలు ఏ పూజ చేయాలి అంటే, శనిదేవుడికి నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయడం మంచిది. ఇక నవంబర్ 22 అత్యంత శుభదాయకమైన రోజు. ఇది మకర రాశికి 3 రోజుల్లో అత్యంత శుభదాయకమైన రోజు. ఈ రోజు మీకు అదృష్టం డబుల్గా పనిచేస్తుంది. ఏం శుభాలు! పనిలో గుర్తింపు లభిస్తుంది. మీపై ఉన్న పెద్దలకు నమ్మకం పెరుగుతుంది. చాలా రోజులుగా వేచి ఉన్న శుభవార్త కూడా వస్తుంది. మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ముందుకు వస్తారు. ప్రయాణాలు చేసేవారికి మంచి ఫలితాలు కూడా రానున్నాయి. ఇక ఆర్థికంగా అయితే నిలిచిపోయిన డబ్బు వస్తుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ గురించి మంచి అవకాశం కూడా రానుంది. వ్యాపారులకు పెద్ద లాభానికి దారితీసే నిర్ణయాలు కూడా వస్తాయి. ఇక ప్రేమ, కుటుంబ పరంగా అయితే పెద్దలతో మంచి సమయం గడుస్తుంది.
చిన్న మిస్అండర్స్టాండింగ్లు కరిగిపోతాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక ఏ పూజా కార్యక్రమం చేయాలి అంటే మహాలక్ష్మీదేవికి పసుపు దీపం వెయ్యండి, అంటే వెలిగించండి. ఇంట్లో శాంతి ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ 3 రోజులు, ఒకరోజు పరీక్ష, ఒకరోజు భావోద్వేగం, ఒకరోజు మహాశుభం. మీ కష్టం వృధా కాదు. మీరు ఎదురు చూస్తున్న మార్పు మీకు తప్పకుండే అవకాశం ఈ రోజులో వస్తాయి. ప్రతి ఉదయం దేవుని పేరు ఒక్కసారి జపించండి. ప్రతి రాత్రి 2 నిమిషాలు మీ మనసును శాంతపరిచేలా ధ్యానం చేయండి. మీ జీవితం మరింత శుభంగా మారుతుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. జై శనిదేవ్, జై శ్రీమన్నారాయణ. వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.